దేవుని కృపను బట్టి దేవునికి మరి మీ అందరికీ వందనాలు. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి దినము మరి నిన్న మొన్న మరి వరంగల్ చర్చ్ అలాగే మెదక్ చర్చ్ దేవుడు చూడడానికి దేవుడు ఇచ్చే కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దానికి ఆర్కిటెక్చర్ బాగుంది. అలాగే చాలామంది మరి మరి భక్తులు కూడా వస్తున్నారు. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మరి అక్కడ కార్యాలు కూడా దేవుడు చేస్తున్నందుకు, అలాగే మరి ఆ యొక్క సంఘాలను కూడా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అందుకని ఈ 2 days నాకు వీలు కాలేదు వాక్యం పెట్టడానికి. అయితే ఈరోజు నుంచి రెగ్యులర్గా మళ్ళీ దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అది ఈరోజు దేవుడు మరి యాకోబు గారి గురించి మనం చూస్తూ వస్తున్నాము. తన మామగారు మోసం చేసిన తర్వాత దేవుడు మరి చాలే ఇంకా అక్కడి నుంచి వచ్చేసి అన్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు మరి ఇక్కడ తిరిగి తన ఇంటికి వస్తున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? మరి ఏశావు గారు ఉన్నారు. ఏశావు గారు ఆల్రెడీ ఏశావు గారు తన అన్నయ్యని ఏశావు గారిని యాకోబు గారు మోసం చేశారు కాబట్టి ఆ యొక్క మరి మోసాన్ని బట్టి ఈయన భయపడుతున్నాడు. మరి ఎప్పుడు నేను తిరిగి వెళ్తే మా అన్న కోపంగా ఉంటాడు కదా, నన్ను ఏమైనా చేసేస్తాడని భయపడుతున్నాడు అనమాట. అలా ఆ సమయంలో మరి యాకోబు గారు మరి ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక ఉభయం కనుక్కొని ఫస్ట్ నేను నాకున్న యొక్క ఆస్తిని కానీ మొత్తాన్ని 2గా విభజించి మొదటి ఒక భాగాన్ని ముందుకు పంపిస్తాను. ఒకవేళ నా అన్న కోపంగా ఉంటే వాళ్ళని చంపేస్తాడు, రెండో భాగంలో ఉన్న వాళ్ళందరూ పారిపోతారు అని అనుకున్నాడు. కానీ ఈ లోపల ఆయనకి ఏమనిపించిందంటే ఇది నా ప్లాన్స్ కాదు, దేవుని యొక్క సహాయం కూడా నాకు కావాలని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశం నాకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుమా, నీవు మేలు చేసిన నాతో చెప్పిన యెహోవా. ఇక్కడ యాక్చువల్లీ ఒకటి ఏంటంటే మనకి ఇలాంటి ప్రార్థనలు వస్తున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముందు సమస్య ఉన్నప్పుడు మన నోరు పారేసుకుంటున్నామా? మన ముందు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం వెంటనే ఇతరులని లేదా మనం ఏదో చేసి ఇతరుల మీద గెలవాలని ప్రయత్నం చేస్తున్నామా? అనవసరంగా ఉన్న గొడవని ఇంకా ఎక్కువ చేస్తున్నామా? అలా కాకుండా మరి ప్రశాంతంగా ఉండి దేవుని వైపు ప్రార్థన చేస్తున్నామా? జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా దేవుని యొక్క వాగ్దానాలు ఏవైతే దేవుడిచ్చి ఉన్నాడో అవి మీకు గుర్తున్నాయా? మీరు గుర్తుంచుకుంటున్నారా? అసలు మీకు ఆశ ఉందో లేదో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఏదో మరి మీకు ఎంతమందికి గుర్తున్నది? ఈరోజు 16వ తారీఖు మరి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఎంతమందికి గుర్తున్నది మీకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క సంవత్సరం ఇచ్చిన వాగ్దానం? మీకు ఎంతమందికి గుర్తున్నది దేవుడు గత సంవత్సరం ఇచ్చిన వాగ్దానం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడ యాకోబు గారు దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవునికి ఒకసారి ప్రార్థన రూపంలో గుర్తు చేస్తున్నారు. ఈ యొక్క వాక్యాలు కానీ వాగ్దానాలు కానీ నోటికి మనకి కంటతాయి ఉండడం చాలా మంచిది, మేలు. యేసయ్య కూడా ఇలానే సాతాను మీద మరి కొండ మీద సాతాను వాక్యాలతో చిక్కులు పెట్టాలని చూసినప్పుడు దేవుడు కూడా అదే రీతిగా వాక్యం ద్వారానే సాతాను యొక్క చిక్కుల్లోంచి బయటకు వచ్చారు, సాతాను మీద జయం పొందారు. ఆ విధంగా మనం ఉండాలి. సో కాబట్టి వాగ్దానాలు గుర్తు చేసుకోవాలి. మీరు గుర్తు చేసుకోవాలి. మీకు గుర్తున్నదని దేవుడికి తెలియాలంటే మీరు ప్రార్థించేటప్పుడు వాటిని పలకాలి. అప్పుడు దేవుడు చూస్తాడు, ఓకే నా ఎంత విశ్వాసం ఉంది కాబట్టే నేను నెరవేరుస్తానని వీరికి విశ్వాసం నమ్మకం నా మీద ఉంది కాబట్టే వీటిని పదే పదే వాళ్ళ హృదయాల్లో దాచిపెట్టుకొని భద్రపరుచుకొని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడని దేవునికి తెలియాలి. సో కాబట్టి వాగ్దానాలు మీరు మీ యొక్క హృదయాల్లో ఉంచుకొని ప్రార్థించేటప్పుడు వాటిని పట్టుకొని వాటిని పైకెత్తి వాటి ద్వారా ప్రార్థన చేయండి, అద్భుతాలు జరుగుతాయి. సో యాకోబు గారు ఈ విధంగా చేశారు. అయితే ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒంటరి ప్రార్థన. యాకోబు గారు చేసిన ఒంటరి ప్రార్థన మరి మీ లైఫ్లో ఉంటుందా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఇక్కడ 24వ వచనంలో తన పిల్లలు అందరినీ పంపించేసిన తర్వాత అందరినీ ఫస్ట్ 2 parts, ఫస్ట్ ఒక పాట పంపించి రెండో పార్ట్లో కూడా మొదట లేయా, తర్వాత ఆయన బాగా ప్రేమించే రాహేల్ కుటుంబాన్ని, తర్వాత అతను. సో వీళ్ళందరినీ ఈవెన్ భార్య పిల్లలను కూడా పంపించి వేసి తను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరి ప్రార్థన. యాకోబు ఒక్కడు మిగిలిపోయానంట. యాకోబు మిగిలిపోయి ఏం చేస్తున్నాడు? వెనక తిరిగి పారిపోవట్లా, మిగిలిపోయి అక్కడ కూర్చొని ఏడవట్లేదు. నువ్వు ఈరోజు ఏడుస్తున్నావా అంత అయిపోయిందని? నువ్వు ఈరోజు పారిపోతున్నావా చిక్కుల్లో ఎదురొస్తున్నాయని? కానీ అలా చేయకు. యాకోబులాగా ప్రార్థించి పోరాడు. ఇక్కడ యాకోబు రాత్రి అంతా పెనుగులాడాడు, దేవునితో ఫైట్ చేశాడు. నీ ఆశీర్వాదాలు నాకు ఇవ్వు, నువ్వు నా పిల్లల్ని కాపాడు, నాన్న నుంచి నన్ను కాపాడుతా అన్నావు. ఆ వాగ్దానాన్ని ఈరోజు నెరవేర్చు, నాకు ఆశీర్వాదాలు ఇస్తేనే ఈరోజు నువ్వు నా నుంచి వెళ్ళని చెప్పేసి నన్ను పొమ్మని ఆయన అన్నా కానీ లేదు, నువ్వు నన్ను ఆశీర్విస్తాను, నిన్ను వదులుతా అని చెప్పేసి అంత గట్టి పట్టుగా ఉన్నాడు. అక్కడే యాకోబు గారి పేరు ఇశ్రాయేల్గా మార్చబడింది. దేవుడు అద్భుతాలు కార్యాలు జరిగించాడు. సో నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడేది కనుక పేరు ఇట్లా ఇజ్రాయేల్ అని పెడుతున్నా అని చెప్పారు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి,
ఈ యొక్క వాక్యాన్ని. ఒంటరి ప్రార్థన అనేది మీ లైఫ్లో ఉందా? ఒంటరి ప్రార్థన అనేది మరి చాలామంది మరి భక్తుల లైఫ్లో ఉంది. అబ్రహాం గారిని తీసుకోవచ్చు మనం. అబ్రహాం గారిని తీసుకోవచ్చు, దానియేలు గారిని తీసుకోవచ్చు, ఎస్తేర్ గారిని తీసుకోవచ్చు, యోసేపు గారిని తీసుకోవచ్చు. మోషే గారైతే ముఖాముఖిగా అంటే మొహం డైరెక్ట్గా దేవునితో ఒక ఫ్రెండ్ మాట్లాడినట్టు మాట్లాడారని చెప్పేసి నిర్గమకాండము 33:11 రాసి ఉంది. పౌలు గారైతే ఒక ఓడలో వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఒంటరి ప్రార్థన చేశాడు. అపోస్తుల కార్యం 27-28 వచ్చిన అధ్యాయాల్లో. హిజ్కియా కూడా ఒంటరి ప్రార్థన తెలుసు మనకి. హిజ్కియా ప్రార్థన ఏ విధంగా కన్నీరు కార్చి ప్రార్థన చేసి, హిజ్కియా నువ్వు చనిపోతావని మరి ప్రవక్త చెప్పినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నా నీతి కార్యాలు జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి మరి చూడండి, ఆ విధంగా మరి ప్రార్థన మనం చేస్తున్నామా? ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండాలి మనకి. ఒంటరి ప్రార్థనలో కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్. మోషే గారు, దావీదు గారు దినానికి 7 మార్లు, దానియేలు గారు అయితే 3 మార్లు. సో ఈ విధమైన మరి ప్రార్థనలు మనం చేస్తున్నామా? ఒంటరి ప్రార్థన అనేది మీలో ఉంది. లేదు నాకు టైం కుదరట్లేదు అన్న అంటే ఒక్కసారి ఈరోజు నువ్వు ఏమేమి పనులు చేసావు ఒకసారి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే లోపల ఏమేమి పనులు చేసావు ఒకసారి. ఎంత అనవసరంగా మినిమం 2 అవర్స్ అన్నా మనం వేస్ట్ చేసి ఉంటాం. మినిమం 2 అవర్స్ ఎవరితోనో ఫోన్లో అరగంట మాట్లాడి ఉంటాం. అది 10 నిమిషాలు సరిపోతుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఖచ్చితంగా విస్తారంగా మాట్లాడుతున్నావా, నా ఫ్రెండే లేకపోతే నా ఫ్యామిలీయే అని చెప్పేసి గంటల ఫోన్ మాట్లాడుతున్నావా, ఖచ్చితంగా ఏదో తన దోషం అనేది ఏదో ఒకటి వస్తుంది. రేపు ఎందుకు రాదు బాబు ఇంత అనవసరంగా టైం వేస్ట్ చేసి, లేకపోతే ఎందుకు అనవసరంగా ఎక్కువ మాట్లాడేసి అనవసరం గొడవలు వచ్చేసినని మళ్ళీ బాధపడతాం మనమే. కాబట్టి అరగంట మాట్లాడేసింది 10 నిమిషాలు మాట్లాడి ముగిచ్చేసండి. ఇంకా 20 నిమిషాలు టైం వస్తుంది. ఆ 20 నిమిషాల్లో 10 నిమిషాలు దేవుడిని స్తుతించి ఆరాధించి చేసిన మిగతా 10 నిమిషాలు మీరు వాక్యం చదివినా, ఇంకొక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే అరగంట లోపల మొత్తం పర్సనల్ ప్రేయర్ అయిపోతుంది. ఎవ్రీడే ఇది మీ లైఫ్లో ఉండాలి. యోబు గారు కూడా ఇదే విధంగా మరి ప్రార్థన చేసి, ఒంటరిగా దేవునితో ప్రార్థన చేసి తన ఇంటి చుట్టూ కంచి వేసుకున్నారు. మీరు మరి కంచి వేసుకోవాలి. ఆదివారం ప్రార్థనలు ఉండాలి. మరి ఈ యొక్క ఒంటరి ప్రార్థన, ఏకాంత పర్సనల్ ప్రేయర్ అనేది ఎవ్రీడే ఉండాలి. ఫాస్టింగ్ ప్రేయర్ వన్స్ ఇన్ ఏ వీక్ ఉండాలి. వీటితో పాటు మరి యూట్యూబ్ ఇవన్నిటికీ ఇది రీప్లేస్మెంట్ అంటే కాదు, అవి మెయిన్. వాటి తర్వాత ఇంకా నీకున్న సమయాన్ని ఇంకా దేవుళ్ళ ఆత్మీయంగా నువ్వు బలపడటం కోసం వాడుకోవడానికి మా యూట్యూబ్లో వచ్చే వాక్యాలు కానీ, టీవీలో వచ్చే వాక్యాలు కానీ, ఇంకెక్కడన్నా వాక్యాలు. మెయిన్ థింగ్ ఏంటంటే నీ పర్సనల్ ఒకటి మెయిన్ చర్చ్ ఆన్ సండేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఉండాలి. వీటితో పాటు మా యూట్యూబ్ వీడియోస్ ఇవేమన్నా అంటే ఇప్పుడు మరి ఎక్స్ట్రా అనమాట. మీ ఆత్మీయతని ఇంకా బలపరచడానికి ఇవి ఎక్స్ట్రా టైప్ అనమాట. ఎందుకంటే ఎవరన్నా పిజ్జా తిని ఉంటే ఎక్స్ట్రా చీజ్ అంటారు. ఎక్స్ట్రా చీజ్ వేయండి అన్న, డబుల్ చీజ్ వేయండి అన్న అంటాడు పిజ్జాలో. ఎందుకు? అది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేస్తారు. అలాగే ఈ యూట్యూబ్ వాక్యాలు మేము అనేది ఎక్స్ట్రా అనమాట. మావి కూడా వింటే ఏంటంటే ఇంకా ఆత్మీయస్థితి ఇంకొంచెం బలపడుతుంది. ఇంకెక్కువ మీ ఆత్మస్థితి ఇంకొంచెం బలంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఒరిజినల్ పిజ్జా ఏంటి, ఒరిజినల్ కంటెంట్ ఏంటి? సండే చర్చ్ అండ్ యువర్ పర్సనల్ ప్రేయర్ ఇన్ ఎవ్రీడే అండ్ వన్స్ ఇన్ ఏ వీక్ ఫాస్టింగ్. ఈ 3 ఒరిజినల్. మళ్ళీ పర్సనల్ ప్రేయర్ అనేటప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు చిలక చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు పర్సనల్ ప్రేయర్ అనగానే ప్రార్థించుకోవడం అని తెలుసు వారికి, తర్వాత పాటలు పాడుకోవడం అని తెలుసు, తర్వాత మళ్ళీ అదే మళ్ళీ వాక్యం చదవాలని తెలుసు, తర్వాత వాక్యం చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడడానికి టైం ఇవ్వాలని తెలుసు, వాళ్ళకి వాక్యం చదవాలని తెలుసు. అలాగే మళ్ళీ చివరిలో వాళ్ళ గురించి అలాగే అందరి గురించి ప్రార్థన చేయాలని తెలుసు. ఇదంతా కలిపితే ఒక పర్సనల్ ప్రేయర్గా అవుతుంది. చాలామంది పర్సనల్ ప్రేయర్ అంటే ఏమనుకుంటే, ఏసయ్య నీకే వందలని, ఈరోజు నేను ఇచ్చినందుకు నీకు వందలని పడుకుంటున్నాం, మంచి నిద్ర ఇచ్చా అంటే అది పర్సనల్ ప్రేయర్ కాదు. అది నామకార్థ ప్రేయర్. పర్సనల్ ప్రేయర్ అంటే ఇది కాదు. పర్సనల్ ప్రేయర్ అంటే కంపల్సరీగా నువ్వు ప్రార్థించి, స్తుతించి, మళ్ళీ వాక్యం చదివి, మళ్ళీ చివరిలో నీ గురించి అందరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అది పర్సనల్ ప్రేయర్. సో అలాంటి పర్సనల్ ప్రేయర్ అనేది ఉండాలి మనకి. సో ఈ పర్సనల్ ప్రేయర్ అనేది మరి మీ జీవితంలో ఉందో ఒకసారి టెస్ట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు మనకి పారబుల్స్ చెప్పాడు. పారబుల్స్ అంటే ఉపమానాలు చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడు? విత్తువాడు విత్తే ఉపమానం మనకు తెలుసు. కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని నేల బయట పడ్డాయి, కొన్ని ముండ పొదలో పడ్డాయి. అవన్నీ ఎందుకు ఫలించలేదంటే దున్నిన భూమిలో పడలేదు. ఈ పర్సనల్ ప్రేయర్ అనేది దున్నుకోవడంతో సమానం. నీ హృదయాన్ని, నీ యొక్క ఆత్మీయ స్థితిని దున్నడానికి ఉపయోగపడేది ఈ పర్సనల్ ప్రేయర్. ఎవ్రీడే ఈ పర్సనల్ ప్రేయర్. సండే రోజు విత్తుతావు, ఆ విత్తింది నువ్వు కోస్తావు. మళ్ళీ ఎవ్రీడే దున్నుకోవాలి. సండే రోజు విత్తనాలు పడితే
మొలుస్తాయి. ఎవ్రీడే దున్నుకోవాలి, సండే రోజు విత్తనాలు పడితే మొలుస్తాయి. అట్లా కంటిన్యూయస్ ప్రాసెస్ అనమాట. ఏదన్నా రోజు కనుక నువ్వు పర్సనల్ ప్రేయర్ ఆపేసి నేను పాస్టర్ని అయిపోయాను, నేను అందరికి చెప్తున్నాను, నా ఆత్మీయ స్థితి సూపర్, నాకు దేవుడు ఆత్మీయ వరాలు ఇచ్చేసాడు, నేను దేవుడి కొరకు భయంకరంగా వాడబడుతుందని ఎవరన్నా కానీ పర్సనల్ ప్రేయర్ కనుక నెగ్లెక్ట్ చేసిన వారు ఉన్నారా, వారి జీవితాలు మీరు చూడండి ఘోరమైన పరిస్థితికి వచ్చి ఉంటాయి. అందుకే మరి పౌలు గారు అంటారు, ఎవ్రీడే ప్రతి దినాన్ని నూతనంగా ప్రారంభిస్తానంట. తను గతం మర్చిపోతాడంట. నిన్నటి వరకు నేను ఏమై ఉన్నాను అనేది మర్చిపోయి ఆయన, నిన్న నేను పెద్ద పాస్టర్ గారిని కదా, నాకు అన్ని వాక్యాలు వచ్చేసి కదా, ఇంకెందుకు నేను వాక్యం చదవడం అనుకోడు ఆయన, ఇంకెందుకు నేను పర్సనల్ ప్రేయర్ చేసుకోమని అనుకోడు, పర్సనల్ ప్రేయర్ చేస్తాడు. సో కాబట్టి పర్సనల్ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది నిన్ను దున్నుకోవడానికి పనికొస్తుంది. నువ్వు సరిగ్గా నువ్వు దున్నుకోగలిగితే అప్పుడు పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళవు నీ ఆహారాన్ని, అంటే దేవుని యొక్క వాక్యాన్ని పక్షులు వచ్చి సాధారణంగా వచ్చి ఎత్తుకెళ్ళడు, లేకపోతే ఆ యొక్క బండ లాంటి స్థితి నీలోకి రాదు. కాబట్టి నీ వేరు అనేది చక్కగా లోతుగా వెళ్తుంది, నువ్వు ఫలిస్తావు. అర్థమైందా? బండ మీద అలాగే ముళ్ళు పొదలు ఈ లోక ఆశలు వచ్చినప్పటికీ ఎవ్రీడే దున్నుకుంటూ ఉంటాం కాబట్టి వచ్చిన ముళ్ళు వచ్చినట్టు తీసేసుకుంటూ వెళ్ళిపోగలుగుతావు. కాబట్టి దున్నడం అంటేనే ఒక ఎవ్రీడే పర్సనల్ ప్రేయర్తో సమానం. ఇది బాగా గుర్తుంచుకోండి. యేసు ప్రభు వారు కూడా ఇలానే ఒంటరిగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలు చేశారు. యేసు ప్రభు వారు చనిపోయే ముందు కూడా శిష్యులతో అంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. టెంప్టేషన్స్, శోధనలో పడిపోకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సో ఈ యొక్క మెలకువగా ఉండి ప్రార్థన అనేది అంటే పర్సనల్ ప్రేయర్స్ అనేది బాగా గుర్తుంచుకోండి. మీ జీవితాల్లో పర్సనల్ ప్రేయర్కి చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఈ కంపల్సరీ మీ లైఫ్లో ఉండాలి. లేకపోతే సాతాను గాడు చాలా తెలియగలడు, మళ్ళీ చాలా తొందరగా మోసం చేస్తాడు. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత వరల్డ్ అంతా ఫాస్ట్ అయిపోయింది. చాలా టైం ఎలా తెలియకుండానే వేస్ట్ అయిపోతుంది. కానీ ఈరోజు నుంచి ఒక డెసిషన్ తీసుకోండి. నా టైం టేబుల్ ఇది, మీరు చూసుకోండి. మీ యొక్క దినచర్య చూసుకోండి. మీకు ఏ సమయంలో ఏ పనులు ఉంటాయో చూసుకొని సమయం కుదుర్చుకొని ఒక టైం అంటూ పెట్టుకొని, మీరు పెళ్ళైన వారైనా కానీ మీ పర్సనల్ ప్రేయర్ అనేది మీకు ఉండాల్సిందే. నేను భారత్తో కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేస్తానంటే చేయండి, అది చాలా మంచిది. దానికన్నా ముందు ఎవరు పర్సనల్ ప్రేయర్ వరకు ఉండాల్సిందే ఖచ్చితంగా. పర్సనల్ ప్రేయర్ అనేది మీరు ఎట్లయినా కానీ మీ యొక్క దినచర్యలో ఎక్కడో ఒక దగ్గర వాటిని పెట్టండి. మీ పర్సనల్ ప్రేయర్ అనేది కంపల్సరీ ఉండాలి. పర్సనల్ ప్రేయర్ లేకపోతే మీ ఆత్మీయ స్థితి ఎక్కడ వేసిన గొంగ అక్కడ ఉన్నట్టు అక్కడే ఉండిపోతుంది. సో కాబట్టి ప్లీజ్ పర్సనల్ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని దేవుడు ఈరోజు మరి యాకోబు గారి ద్వారా ఆ విధంగానే యాకోబు గారు ఆశీర్వాదాలు పొందారు. మరి పెనుగులాడాలి దేవుడితో. సో అలాంటి అనుభవంలోకి మీరు అందరూ నడిపింపబడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ దేవునికి ప్రార్థిస్తున్నాను. దేవుడి యొక్క చిన్న వాక్యం